హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మరి మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు కూడా కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఎస్టర్డే అయితే హాఫ్ చూసారు కదా, అండ్ నేను హాఫే చేశాను. ఆ హాఫ్లో కూడా 50% కూడా కంప్లీట్ అవ్వలేదని అయితే నేను అనుకుంటున్నాను. బట్ నిజంగా చెప్తున్నాను, అస్సలు ఓపిక లేదనమాట. చాలా స్ట్రెస్ అయిపోయింది ఎస్టర్డే వల్ల. బాడీ అయితే అసలు నాకు ఏ పని కూడా చేయడానికి కానీ అసలు ఏది ఓపిక లేదనమాట. అసలు ఈరోజు డుమ్మా కొట్టేద్దాం అనుకున్నాను, బట్ అమ్మో ఇలా డుమ్మా కొట్టానంటే ఇంకా అలా ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా నేను క్లీన్ చేయలేనేమో అని ఒక భయం వేసింది. సో అందుకని ఇంకా ఓపిక లేకపోయినా లేచి ఇంట్లో పనులు చూసుకున్న తర్వాత క్లీనింగ్ పెట్టుకుందాము, ఈరోజు మొత్తం కంప్లీట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు అవుతుంది ఏంటి అని అయితే తెలీదు. ఇంకా అంటే ఎస్టర్డే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. బట్ వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా క్లీనింగ్ చేశానా అని చూస్తే ఏమీ లేదనమాట. అసలు 100%, సపోజ్ 50%లో కనీసం ఒక 30% కూడా అయ్యి ఉండదు. బట్ ఏంటంటే చాలా బాడీ అనేది స్ట్రెస్ అయిపోయింది, అంతే కదా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము అంటే అన్నీ ఒకేసారి పెట్టుకోవాలి, ఒకేసారి చేసేయాలంటే అవ్వదు. నేనేమనుకున్నా అంటే కనీసం ఒక 2 కబోర్డ్స్ అన్న కంప్లీట్ చేస్తానేమో అని అనుకున్నాను. బట్ ఏంటంటే మా పిల్లల్ని మధ్య మధ్యలో వెళ్ళి చూడడం, మళ్ళీ మధ్యలో మా పిల్లలు వేస్తే తన్ని చూసుకోవడం, మళ్ళీ నా కొడుకుని చూసుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాళ్ళ గురించి చూసుకోవడం, ఇంకా ఇదే సరిపోయిందనమాట. మధ్యలో ఒక్కసారి మనం ఏదైనా పని స్టార్ట్ చేసామంటే అది ఎండ్ అయ్యే వరకు ఆపకూడదు. ఒకవేళ ఆపామంటే ఆ గ్యాప్ అనేది అలాగే గ్యాప్ వస్తూనే ఉంటుంది, అవునా కాదా? సో నాది అదే పరిస్థితి అనమాట. నిన్న అసలు బాడీ అనేది ఎంత స్ట్రెస్గా ఉందంటే నా వల్ల కావట్లేదు అనమాట. మార్నింగ్ అసలు లెగలేకపోయాను. బట్ ఎందుకులే మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకున్నామంటే ఇంకా ఆ పని సరిగ్గా కంప్లీట్ అవ్వదు, అసలుకే చిరాకుగా ఉంది కిచెన్ అని అయితే అనుకున్నాను. బట్ అంత స్ట్రెస్ అయిపోయాను, ఏమన్నా పీకానా అంటే ఏమి పీకలేకపోయాను అనమాట. సో అలా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు. ఇంకా తప్పదు, ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాల్సిందే. వాళ్ళు ఊహ తెలిసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వరకు కూడా మనకి న్యూ మామ్స్కి తప్పదనమాట ఈ తిప్పలు. సో అన్నీ కూడా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. బట్ నాకైతే కొంచెం అలవాటు అయిందండి. కాకపోతే ఏంటంటే కొంచెం బాడీ అనేది కూడా అలవాటు పడాలి. చాలా వరకు అలవాటు పడింది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏ మనిషికైనా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ స్ట్రెస్లో ఎంత చేద్దాం అనుకున్నా మనిషి అనేవాళ్ళు కొంచెం లెగలేని పరిస్థితి అవుతుంది. సో ఇంకా అట్లా నా పరిస్థితి కూడా అలాగే అయిందనమాట. అటు సైడ్ నా బ్యాక్ సైడ్ 2 కబోర్డ్స్, అంటే నా రైట్ సైడ్ 2 కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంక ఇటు సైడ్ 2 కబోర్డ్స్ అయితే ఇప్పుడు సదురుతున్నాను. సో అసలు ఎంతవరకు అవుతుంది ఏంటి అని తెలీదు. చెప్పాలంటే ఇప్పుడు నీట్గానే ఉంటుంది, మళ్ళీ రేపటికి చూస్తే మళ్ళీ గజిబిజి గందరగోళంలోనే ఉంటుంది. బట్ ఏంటంటే న్యూ మామ్స్కి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. అమ్మయ్య ఈరోజు క్లీన్ చేశాను, నీట్గా కనిపిస్తుంది అని చెప్పుకోవడానికి. కానీ ప్రతిరోజు కూడా ఇలా ఉంటుందా అంటే ఉండదు, అది తప్పదనమాట. ఇంకా ఎందుకు ఉండదు అని అంటే ఇంకా మనం ఆ టెన్షన్స్లో పిల్లలతో ఉన్నప్పుడు హడావిడిలో మనం అసలు ఏది లాగుతాము, ఏది కనిపించకపోతే ఏది లాగుతామో కూడా తెలీదు. అంత హడావిడి అయిపోతుంది పిల్లలతో. ఒకళ్ళు లేచారంటే ఒకళ్ళు పడుకున్నప్పుడు, ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేచినప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే జీవితం ఏంట్రా బాబు అసలు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ ఏదైనా సరే టెంపరీ. ఆ దేవుడు ఫస్ట్ మనకి కష్టాన్ని ఇచ్చి తర్వాత సుఖాన్ని ఇస్తారు కాబట్టి ఇంకా అలా వెళ్తూ ఉండాలి. ఇంకా మనం తప్పదు. ఇంకా హాఫ్ అయితే అయ్యిందనమాట. ఇంకా క్లీనింగ్ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ కుకింగ్ అవ్వదు అని చెప్పి మళ్ళీ వెజిటేబుల్స్ తెప్పించుకున్నాను. ఏమి కూడా లేవన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా ఇంట్లో లేనివి అన్నీ కూడా తెప్పించుకున్నాను. ఆల్మోస్ట్ నేనైతే సరుకులన్నీ కూడా సదిరేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా కరివేపాకు, కొత్తిమీర మెయిన్గా అవి పక్కన పెట్టేశానంటే నాకు ఎలా ఉంటుందంటే కూరగాయలు తెచ్చినప్పుడు ముందు కరివేపాకు, కొత్తిమీర పక్కన పెట్టి దేనికి దానికి బాక్స్లో పెట్టుకున్నాను అంటే అమ్మాయి అయిపోయింది, ఇది ఒక పని అయిపోయింది అన్నట్టుగా ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకో తెలీదు, అన్ని వెజిటబుల్స్ అయితే చదువుతాను కానీ 2 చదరాలంటే నాకు ఏంటో అమ్మో చాలా ఎంత పని ఉందో అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మెయిన్గా కూరగాయలు వచ్చినప్పుడు ఫస్ట్ అన్నీ పక్కన పెట్టేసి ఈ 2 చేసేసుకుంటానమాట. ఇది వెంటనే చేయకపోయానంటే ఇంక ఇది తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అదంతా ఎండిపోయే వరకు అలాగే ఉంచుతాను. మళ్ళీ మా హస్బెండ్తో నాకు తిట్లే అనమాట. సో ఇంకా అలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే
కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దానికి సంబంధించిన మొత్తం కూడా ఇప్పుడు తీసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుని అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. కానీ నిజంగా అండి అసలు హెల్త్ డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 6 మంత్స్ అన్నా రెస్ట్ తీసుకోవాలి. అది నార్మలే కానీ సీ సెక్షన్ కానీ, మెయిన్గా సీ సెక్షన్ వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే చాలా అమ్మో చాలా అంటే చాలా నరకం చూస్తాం అనమాట. నాకైతే ఇప్పుడు ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా మా మమ్మీకి అయితే ఆల్మోస్ట్ 4 ఆపరేషన్స్ అయినాయి. బట్ ఇప్పుడే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. నాకైతే అసలు స్టార్టింగే 1 ఇయర్ కూడా అవ్వలేదు నాకు ఆపరేషన్ అయ్యి. ఇంకా మొత్తం ఇంకా నడుము నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా స్కానింగ్ దాకా వెళ్ళాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు ఎంత స్ట్రెస్ ఉంది అండ్ నాకు అసలు నా బాడీ అనేది అసలు ఎలా ఉంటుంది అని చెప్పి. అంటే రెస్ట్ అన్నా ఉంటే కనీసం డే 24 అవర్స్లో కనీసం ఒక 4 అవర్స్ కానీ మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 3 అవర్స్ అన్న రెస్ట్ ఉంటే నాకు కొంచెం బాడీ అనేది లెగుస్తుంది అనమాట. అసలు నాకు నైట్స్ నిద్ర ఉండదు, మార్నింగ్ ఉంటే మార్నింగ్ వర్క్స్లో కంప్లీట్ అయిపోతుంది. అసలు రెస్ట్ తీసుకునే టైం ఉండదు అనమాట. ఒకరి వెనకాల ఒకరు ఇంకా ఇదే పని అవుతుంది. బట్ మనకి ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకో మనం పని చేసేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని చూసుకుంటారు. బట్ నేను 2 కలిపి చేయాల్సి వచ్చేసరికి నాకు టైం అనేది అసలు 24 అవర్స్ కూడా సరిపోవట్లేదు అనమాట. అలా అవుతుంది నా పరిస్థితి. బట్ నాకు లైఫ్ అనేది ఇదే నచ్చింది. ఎంత కష్టమైనా సరే నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ నా కుకింగ్ కానీ నా ఇల్లు కానీ అంతా నేను బ్యాలెన్స్గా చేసుకుంటున్నాను. ఆడపిల్ల అంటేనే బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్గా ఉండాలి. అంత ఓపిక ఆ దేవుడు ఇస్తాడు కాబట్టి మనల్ని ఆడపిల్లగా పుట్టిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే అసలు ఇంత ఓపిక సహనం ఇంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందరూ కూడా మా అమ్మ వాళ్ళకి నీకు అసలు ఎంత ఓపికే ఉండదు, ఎప్పుడు అరుస్తూ ఉంటావు, ఎప్పుడు ఇది చేస్తూ ఉంటావు, అసలు ఎలా ఉంటావో ఏంటో అన్న వాళ్ళు ఇప్పుడు గీత ఇలా ఉంటుంది అని అంటారనమాట. అందరూ కూడా షాక్ అవుతారనమాట నా పిల్లల్ని నేను చూసుకునే విధానం కానీ అండ్ నేను ఇంట్లో చేసుకునే విధానం కానీ షాక్ అయిపోతారు. గీతనైనా ఇలా చేసేది అని చెప్పి. ఒకప్పుడు అసలు గీత ఎలా బతికిద్దో, అసలు ఏం చేసిద్దో, ఇంట్లో ఒక పని రాదు, అసలు నేను చెప్పాలంటే అన్నం తిన్న పళ్ళం కూడా తీసేదాన్ని కాదు, అంతలా ఉన్న దాన్ని నేను అలాంటి ఇప్పుడు నేర్చుకుంటున్నానంటే గ్రేటే కదా మరి. అసలు ఈరోజు నేను లేచింది 6కి లేచాను. నాతో పాటు మా ఫ్యామిలీ ముగ్గురు లేచేశారు. ఈరోజు నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. మా వాడిని స్కూల్కి అని రెడీ చేశాను, హడావిడిగా అన్నము వండేసాను, కూర వండేసాను, టిఫిన్ రెడీ చేసేసాను, అన్ని పనులు ఆపేసుకొని ముందు కుకింగ్ చేశాను. ఈరోజు వస్తే మా వాడు ఎక్కడున్నారు అనుకుంటున్నాడు, అన్న చెల్లెలు ఇద్దరు కూడా పడుకున్నారనమాట. ఈరోజు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అసలు ఫుల్ క్లీనింగ్ చేసేద్దాం కిచెన్ రూమ్ అని చెప్పి మా వాడిని స్కూల్కి పంపించిన తర్వాత అనుకున్నాం. మా పిల్ల అయితే ఫుల్ సతాయిచ్చేసింది అనమాట. సో ఇంకా సతాయిచ్చడం వల్ల మా వాడిని స్కూల్కి పంపించడం కుదరలేదు. మా హస్బెండ్తో పంపించడానికి ఆయనకి లేట్ అయిందని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈయన్ని తీసుకుని వెళ్దామని అంటే మా పిల్ల అయితే ఇప్పుడు వరకు ఏడుస్తుంది, తను వదిలేసి ఎలా తీసుకెళ్ళాలో అర్థం కాలేదు. సర్లే కాసేపు ఉండరా తీసుకుని వెళ్తాను అని చెప్పి రెస్ట్ తీసుకోమన్నా. హెడ్ బాత్ చేయించా, క్రాక్ చేయించుకుని వచ్చాడని చెప్పి. ఎప్పుడు పడుకుని పోయాడు, నా పక్కనకి వచ్చి పడుకుని పోయాడు. మా పిల్లకి ఫీడింగ్ ఇస్తూ నేనేమో ఇంకా మా పిల్లని జోకొడుతూ ఉన్నాను. మా వాడు ఎప్పుడు పడుకుని పోయాడు. ఇంకా స్కూల్ లేదు ఏమీ లేదు. టైం వచ్చి 11:30 అనమాట. 6కి వేస్తాడు. నా ఒక్క పని కూడా అవ్వలేదండి, ఒక్క కుకింగ్ అయింది. నా ఇల్లు ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. అసలు నేను మార్నింగ్ ఎంత హడావిడిగా లేచానో తెలుసా. అసలు మా పిల్లోని స్కూల్కి పంపించేయాలి, పంపించిన తర్వాత పనులన్నీ చేసుకోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి. నేను మార్నింగ్ 6కో 5:30కో లేచాను. అసలు తీరా చూస్తే మా వాడు స్కూల్కి వెళ్ళలేదు, నా పనులు కూడా అలాగే ఉండిపోయినాయి. చెప్పాను కదా, విన్నారు కదా. సో అలా ఉంటుంది అనమాట పరిస్థితి. నా కొడుకు స్కూల్కి పంపిద్దామని అనుకుంటా ఒకరోజు పంపించానంటే ఒక 4 రోజులు మానేస్తాడు అనమాట ఏదో ఒక వంకతో. బట్ ఈసారైనా సరే పంపించాలి అంటే ఇప్పుడు అంగన్వాడీ కదా, నాకు అంగన్వాడీకి పంపించాలని అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అందుకని వాడు వెళ్ళను అంటే సరే అంటున్నాను. ఇంకా నెక్స్ట్ జూన్ నుంచి మాత్రం కంపల్సరీ ఇంకా స్కూల్ అయితే వేసేయాలి. లేకపోతే అసలు మగపిల్లలు అసలు మాట వినరు.
వినరు. ఇప్పుడే మా ఓడైతే అసలు ఫుల్గా కోపమును మొండితనం ఎక్కువైపోతుంది అనమాట. వాడు కావాల్సింది పట్టులా కూర్చుంటున్నాడు. సో అది స్కూల్కి వెళ్తే గానీ తగ్గదు అని చెప్పి ఇంకా అందరూ చెప్తున్నారు అనమాట. ఇంకా నేనేంటంటే ఇప్పుడు వరకు కూడా కొంచెం మాటలు రాలేదన్నమాట మా పిల్లోడికి. ఊహ అనేది సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు అయితే డిసెంబర్కి 4 వచ్చాయి. సో ఇంక నేను 5th ఇయర్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇలా కాదులే 4.5లో వేసేయాలి, ఇంకా ఇలా అయితే కుదరదు అని చెప్పి ఇంక ఇంట్లో ఉన్నంతసేపు మొండితనం ఎక్కువైపోయి మాటలు రాకుండా ఇంకా అలా చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు కొంచెం కొంచెం మాటలు మమ్మీ డాడీ అని చెప్పి ఫ్రూట్స్ నేమ్స్ చెప్తున్నాడు. అండ్ ఉంటాయి కదా కొన్ని కొన్ని మైండ్ గేమ్స్, అవన్నీ కూడా నేర్పిస్తున్నాను అనమాట. సో కొంచెం పర్వాలేదు, బాగానే అవుతున్నాడు అనమాట, గ్రోత్ అవుతున్నాడు. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఇంకా పంపించాలని అయితే అనుకుంటున్నా. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో అంగన్వాడీకి వెళ్తే ఇలా అవుతుంది, స్కూల్కి వెళ్తే ఇలా అవుతుంది అని చెప్పి న్యూస్లో వస్తుంటే న్యూ మమ్స్కి ఏమనిపించింది అంటే అమ్మో పిల్లల్ని పంపించాలా వద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. అది మనకి తెలిస్తే అంటే తెలియడం అనేది బెటర్ ఆప్షన్, ఎందుకంటే మన పిల్లల్ని మనం సేఫ్గా ఉంచుకుంటాము. బట్ ఏంటంటే కొన్ని సార్లు అమ్మో మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే అంటే తెలియని థింకింగ్ వచ్చేసిద్ది అనమాట మనిషికి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అయిందంటే రేపు పొద్దున అమ్మ ఒకవేళ మన పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని ఆ ఆలోచన వచ్చేస్తుంది అనమాట నాకు. అందుకే చాలా వరకు భయపడుతున్నాను నేను స్కూల్లో వేయడానికి. సో అందుకని ఇన్ని రోజులు కూడా వెయిట్ చేశాను అనమాట, వేద్దాం ఇంకా ఊహ తెలియట్లేదు, ఎవరన్నా కొట్టినా తిట్టినా చెప్పగలగాలి కదా. సో అందుకని ఇంకా తను ఇంకా అంత గ్రోత్ అవ్వలేదు అనమాట మా పిల్లోడు. సో అందుకని ఆపాను. బట్ ఈ లోపు నేను కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట నేర్పించడం అవన్నీ కూడా. నేను నా తప్పే ఉంది 100%, ఎందుకంటే నాకు పిల్లల్ని నిజంగా చెప్తున్నాను కదా, నా మ్యారేజ్ కాకముందు కానీ మ్యారేజ్ అయ్యాక కానీ నాకు పిల్లల్ని ఎత్తుకోవడం కానీ పిల్లల్ని చూడడం కానీ వాళ్ళని ఎలా పెంచాలనే విషయం నాకు తెలియదు. నా కొడుకు పుట్టాక నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను, చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. సో ఆ టైంలో నాకు ఇలా నేర్పించాలి, తాత అనాలి, నా అత్త అనాలి, అమ్మ అనాలి, ఇవి నేర్పించాలనే విషయం నిజంగా నాకైతే తెలియదు అనమాట. ఆ టైంలో మా మదర్ అనేది నా పుట్టింటి సైడ్ ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారనమాట. మా సిస్టర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అలా ఉన్నారు. అప్పుడు మాట్లాడుకునే ఛాన్స్ కూడా లేదు మాకు. అమ్మ వాళ్ళు ఒక 3rd month నన్ను పంపించేసారు. ఆ తర్వాత పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నా మెట్టినిళ్ళు చూస్తే నాకంటూ అంటే అలాగా చెప్పేవాళ్ళు లేరనమాట. నాకు మా అత్తయ్య లేరు కాబట్టి మెయిన్గా ఇంటికి మెయిన్గా ఉండాల్సింది అత్తయ్య, ఆమె ఉంటేనే అన్నీ కూడా జరుగుతాయి. బట్ నాకు అలా లేకపోయేసరికి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. మా మావయ్య అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఎవరి బిజీలో వాళ్ళ లైఫ్ ఉంటుంది కదా. సో నాకు అసలు అర్థం కాలేదనమాట. తర్వాత ఒక 1 year తర్వాత చూస్తుంటే మా పిల్లలతో పాటు ఉన్న వాళ్ళు తాత అత్త అనుకుని మావోడు అనట్లేదు ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఇలా నేర్పించాలి, ముందు నుంచే నేర్పించాలి అని చెప్పి. సో నేను మా పిల్లడితో ముందు చేసిన తప్పు నాకు చిన్న కూతురికి నేను చేయాలని అనుకోవట్లేదు అనమాట. సో చాలా వరకు కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నాను, అలా మాట్లాడుతూనే ఉండాలనే విషయం నాకు మా పిల్లోడు 1 year తర్వాత తెలిసిందనమాట. సో నేనే తప్పు చేశాను. అప్పటి నుంచి నేర్పిస్తుంటే ఆ మైండ్ గ్రోత్ అనేది అప్పటి నుంచి పెరిగింది. ఇప్పుడు పెరిగిన తర్వాత మనం నేర్పించాలంటే కొంచెం టైం అయితే చాలా వరకు పడుతుంది. ఇంకా అది కాక నేనైతే బయటికి కూడా తిప్పేదాన్ని కాదు. బయట అంటే మాకు ఆ టైంలో మాది విలేజ్ కాబట్టి మంకీజలు వచ్చేసాయి అనమాట. సో ఇంకా బయటికి కూడా వెళ్ళేదాన్ని కదా, ఎక్కడ పొడి చేస్తాయేమో అదొక భయంతో ఆ పిల్లోడిని నేను లోపలే పెట్టుకుని వాడితో ఆడుకుంటూ ఇంకా నా పనులు నేను చేసుకునేదాన్ని, ఇంటి పనులు. సో ఇంకా టైం అయిపోయేది అనమాట. అలా 1 year అలా చేశాను. అప్పుడు తెలిసింది నేను ఇంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి. అలా మీరు ఎవరైనా న్యూ మమ్స్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా పిల్లలతో మాట్లాడుతూనే ఉండండి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూనే ఉండండి, లేకపోతే నేను ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా మీరు కూడా చేస్తారనమాట. సో నేనైతే ఆ తప్పు మళ్ళీ చేయాలని అయితే అసలు అనుకోవట్లేదు. సో ఇప్పుడైతే అన్నీ కూడా ఇంకా అట్లా నేర్పిస్తున్నాను. అండ్ నా కూతురికి కూడా ఇప్పుడు తను మాట్లాడలేకపోయినా చిన్నపిల్ల కాబట్టి ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది మన వీడియో అయితే. ఇంకా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కబోర్డ్స్. ఇంకా పైన టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. అవన్నీ ఎంత తీయాలని అనుకున్నా దిమ్మ మీదవి అస్సలు అవ్వదండి, ఎందుకో తెలీదు. ఫైనలీ నా కిచెన్ కబోర్డ్స్ ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా ఆర్డర్ పెట్టాను, అవి వచ్చాక మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే అదే అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి వీడియో. బాయ్.